నేను ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నా పేరు విజయ శ్రీశైలం అండి. ఇక్కడ చాలా అండర్ డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. ఇంకా పెన్షన్ వాళ్ళకు పెన్షన్కి ఇక్కడికి రావాలంట, కంపల్సరీ అది మెట్టుకు రావాల్సి వస్తుంది. సో ఇక్కడ వాళ్ళని అడిగి మేము కూడా చేస్తాము. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు అందరూ మాకు అనుకూలంగానే ఉన్నారు, కానీ వాళ్ళ జేఎన్ఆర్ కాలనీ వాళ్ళ సహకారంతో ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. జనాల స్పందన ఎట్లా ఉంది? చాలా బాగానే ఉంది ప్రస్తుతానికైతే. ఇంకా ఇంకా కావాలని, మాకు అనుకూలంగా కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు వార్డ్ మెంబర్గా నిలిచినాను. మా కాలనీలో చాలా అంటే చాలా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పర్టికులర్గా కుక్కల బెడత, చాలా అంటే చాలా కుక్కల బెడత. ఇక రీసెంట్లీగా పందులు అవి ఇవి కూడా తిరుగుతున్నాయి. వీటి గురించి పై వరకు తీసుకెళ్ళి చేపిస్తామని శ్రీశైలం అన్నని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ మా పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. గెలవాలని, గెలిపించాలని కూడా బ్యాట్ గుర్తుకే మా ఓటు. ఎంత మెజార్టీతో గెలిపిద్దాం? భారీ మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పెన్షన్లు రావట్లేదు, పెన్షన్లను కూడా కొంచెం చూడాలి. మున్సిపాలిటీ వారు అక్కడి వరకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. సో కాలనీకే వచ్చి ఇచ్చేటట్టు కొంచెం చూడండి. అది కూడా ముసలి వాళ్ళు, రాలేని వాళ్ళు ఉన్నారు చాలా మంది, చాలా ప్రాబ్లమ్స్. అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ విజయ శ్రీశైలం గౌడ్ గారిని నియమించడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా ఇక్కడికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికని, ప్రచారంలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికని ఇక్కడికి వచ్చేసాము. ముఖ్యంగా జయనారం కాలనీలో కొన్ని సమస్యలు ఇక్కడ మేము తెలుసుకున్నాము. అవి ఏంటంటే వాటర్ సమస్య, మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరియు ఇక్కడ వైద్య కేంద్రం ఉన్నప్పటికీ వాళ్లకు ఇక్కడ సరి అయిన వైద్య సదుపాయం లేదు. అలాగే బస్ ఫెసిలిటీ కూడా లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరియు లైటింగ్ ప్రాబ్లం, చీకట్లో 9 గంటలకి మహిళలు ఇక్కడ రావడానికి లైట్లు సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నానని చెప్పేసి చెప్పారు. అలాగే యువకులు చదువుకున్న యువల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. యువకులు క్రీడా మైదానం కోసం కూడా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడానికి నేను నా వంతుగా కృషి చేస్తాను. అలాగే అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని మేము కోరడం జరుగుతుంది. మహిళలు డ్వాక్రా బిల్డింగ్ కోసం కూడా అడగడం జరిగింది. ఆ సమస్యను కూడా మేము ఎమ్మెల్యే గారితో చర్చించి ఆ నిర్ణయం కూడా మేము తీసుకుంటాము. హెల్త్ సెంటర్ ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. వాటి అన్నింటినీ వీళ్ళు ప్రజలంతా మాకు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే మేము అందరి ఈ సమస్యలన్నీ మేము పరిష్కరించడానికి మేము ముందుంటామని చెప్పేసి కోరుకుంటున్నాము. గతంలో ఉన్న పాలకులు విస్మరించడం వల్లనే మేమిద్దరము ఉన్నత విద్యావంతులము. మాకు ప్రజా సమస్యల అవగాహన ఉన్నది కనుక ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలో మాకు బాగా తెలుసు. కాబట్టి వీళ్ళందరినీ ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఏ సమస్య పరిష్కారం తెలుసుకొని మా వంతుగా మేము కృషి చేస్తాము. మా పరిధిలో ఉన్న సమస్యని 1-2 రోజుల్లో మేము పరిష్కరిస్తాము. పెద్ద సమస్య అయితే ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు. వీళ్ళందరినీ మేము తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మందుల శ్రీశైలం విజయ శ్రీశైలం గౌడ్కు మద్దతుగా మేమందరం ఇక్కడికి విచ్చేసినాము. గతంలో 2006లో నేను ఉప సర్పంచ్గా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ కాలనీ ఏర్పడడానికి కారణం గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది చాలా వరకు ఆయన చేసింది కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన బలపరిచిన అభ్యర్థి శ్రీశైలం గౌడ్ ఉన్నాడు కాబట్టి చాలా వరకు ఉపయోగపడుతుంది. మొన్న గత నెలలో కూడా మేము ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టించాడు ఎమ్మెల్యే గారు. చాలా సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఈ లోపే ఎన్నికల కోడ్ రావడంతో ముఖ్యంగా ఈ కాలనీలు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈ ఇళ్లకు కలర్ వేయడం కానీ ఆయన సొంత డబ్బులతో వేపిస్తా అని చెప్పిండు. ఇందులో ఎలక్షన్ కోడ్ రావడంతో అయిపోయింది.
ఎలక్షన్ విఆర్ శ్రీశైలం గెలిచిన తర్వాత ఫస్ట్ మొదటగా చేసేది డ్రైనేజు, కలరు. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయాలని, ఎందుకంటే ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ. ఆయన దృష్టిలో ఉన్నది ఎమ్మెల్యే గారు మాతో చెప్పాడు, ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ చేస్తే ఒక పేదలకు పెళ్లిళ్ళకు కానీ దేనికైనా ఉపయోగపడుతుందని ఆయన దృష్టిలో ఉంది. మేము కూడా ఖచ్చితంగా ఆయన బలపరిచిన అభ్యర్థిని గెలిస్తేనే ఇవన్నీ పనులు అవుతాయని చెప్పి ఈ కాలనీవాసులకు తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 17వ తారీఖు జరిగే ఎన్నికల్లో విజయ శ్రీశైలం గౌడ్ ఘన విజయంతో గెలుస్తారని తెలియజేస్తుంది.